ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలు జమ చేయాల్సిన ఆర్థిక సహాయంపై ప్రభుత్వం తాజాగా సమీక్ష నిర్వహించింది. తొలుత కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజే నిధులు విడుదల చేయాలని భావించిన అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో విడుదల తేదీ మార్పు చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజున తల్లికి వందనం పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అయితే పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో నిధుల విడుదల కొంత ఆలస్యం అవుతోంది. అనర్హుల పథకం ప్రయోజనాలు పొందకుండా అర్హుల ప్రతి కుటుంబానికి సాయం అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల వివరాలను నిశితంగా పరిశీలించనున్నారు. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయగా వాటి ప్రకారం ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉండడంతో డేటా పరిశీలన, తుది జాబితా ఖరారు ప్రక్రియకు మరికొంత సమయం పడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో జూన్ 12న నిధులు విడుదల జరగదని స్పష్టమైంది. తాజా సమాచారం ప్రకారం జూన్ 19న తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత తుది లబ్ధిదారుల జాబితా సిద్ధమైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడించే అవకాశం ఉంది. అన్ని ప్రక్రియలు సకాలంలో పూర్తయితే జూన్ 19న లేదా ఆ తేదీకి సమీపంలోనే నిధులు తల్లుల ఖాతాలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తల్లులు, విద్యార్థులు తల్లికి వందనం నిధుల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.